रोजगार उनके सम्मान के लिए और उनके बलिदान के सम्मान में दिया जाएगा। తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ప్రాణత్యాగానికి చిహ్నంగా వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తింపుగా వాళ్ళ ఇంట్లో కనీసం ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం। आज मेरे भाइयों, पूरे देश में किसान परेशान है। जहां जहां कांग्रेस की सरकार है, हमने किसानों को जो केंद्र सरकार की नीतियां हैं उससे बचाने की कोशिश की है। ప్రజలారా, ఈ రోజు దేశమంతా రైతులు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో కష్టాలలో ఉన్నారు। కానీ ఎక్కడెక్కడ రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి మా సాయశక్తుల మేము ప్రయత్నిస్తున్నాము। छत्तीसगढ़ में, राजस्थान में हमारी सरकार है, वहां हमने किसानों के कर्ज माफ किए हैं। ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రుణమాఫీని మేము పూర్తిగా తీసేశాము, తొలగించాము। यहाँ भी हम 2 लाख रुपए तक फसल ऋण माफ करेंगे। ఇక్కడ కూడా మేము రైతులు చేసేటువంటి అప్పులను పూర్తిగా తీసేస్తాము। और जो बात बीआरएस ने की थी कि कृषि ऋण माफ करने की, लेकिन उन्होंने की नहीं, वो हम आपको करके दिखाएंगे। ఏదైతే బీఆర్ఎస్ ఈ యొక్క వ్యవసాయ రుణమాఫీ చేస్తా అని మాట తప్పిందో అది మేము తప్పకుండా ఈ యొక్క రైతుల యొక్క రుణాలను, బ్యాంకులో ఉన్న రుణాలను మొత్తం మాఫీ చేసి మేము చేసి చూపిస్తాము। ये शर्म की बात है, ये शर्म की बात है कि इतनी आत्महत्याएं होती है आपके प्रदेश में। शर्म की बात है कि किसान आज तरस रहा है। केंद्र की सरकार की नीतियां ऐसी हैं कि महंगाई बढ़ती चली जा रही है। पेट्रोल डीजल महंगा है, हर चीज पे, ट्रैक्टर पे, हर चीज पे जीएसटी है। किसान अपनी खेती से कमा नहीं पा रहा है। जहां कांग्रेस की सरकारें हैं, किसान अभी भी खुशहाल है। छत्तीसगढ़ में किसान खुश है, उसने अपनी कमाई बढ़ाई है, अपनी आमदनी बढ़ाई है। जो पलायन करके दूसरे प्रदेशों में जाते थे वो वापस आने लगे हैं। हम भी चाहते हैं कि तेलंगाना के किसानों की कमाई और बढ़े। మనం ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి। రోజు రోజుకు రైతులను కష్టాల పాలు చేస్తున్నారు। దేశంలో ఉన్నటువంటి రైతు చట్టాల ద్వారా, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర సర్కారు చేసే చట్టాల ద్వారా రైతులు రోజు రోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి। వాళ్ళు అప్పుల పాలవుతున్నారు। వాళ్ళు కొనుగోలు చేసేటువంటి ట్రాక్టర్ల మీద, వాళ్ళు చేసేటటువంటి ఫెర్టిలైజర్స్ మీద జీఎస్టీ రెండింతలు మూడింతలు అవుతుంది। కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాల్లో రైతులు చాలా సుఖ సంతోషంగా ఉన్నారు। మేమున్న రాష్ట్రాల్లో రైతులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన వారు మేము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాక తిరిగి ఆ రైతులు తిరిగి ఆ రాష్ట్రాలకు వస్తున్నారు। इसी बात को मन में रखते हुए हम आपको एमएसपी की गारंटी देते हैं। ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు కనీస మద్దతు ధర అనేది మేము మీకు వాగ్దానం చేస్తున్నాము। धान के लिए 2500 रुपए, ధాన్యం గురించి 1500 రూపాయలు కనీస మద్దతు ధర మీకు ఇస్తాము। सोयाबीन के लिए 4400 रुपए, సోయాబీన్ గురించి 4400 రూపాయలు, मक्का के लिए 2200 रुपए, మక్కల గురించి 2200 రూపాయలు, गन्ना के लिए 4000 रुपए, చెరుకు గురించి 4000 రూపాయలు, अरहर के लिए 6700 रुपए, అర గురించి 6000 రూపాయలు, और कॉटन के लिए 6500 रुपए। అదే పత్తి గురించి 6700 రూపాయలు। देखिए, कांग्रेस की ये नीति है कि जो आपकी संपत्ति है, मतलब जो सरकार का पैसा है, वो आपका होता है। हमारी ये धारणा है कि आपका पैसा वापस आपके हाथों में जाना चाहिए। కాంగ్రెస్ పార్టీ నీతి ఏందంటే ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే చెందాలి, ప్రజలు చేసిన కష్టం తిరిగి ప్రజలకే ఇవ్వాలి। కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల ద్వారా వచ్చినటువంటి డబ్బును తిరిగి రైతులకు పంచాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము। जब आप कमीशन की बात सुनते हैं, जब कालेश्वर परियोजना के घोटाले की बात सुनते हैं, जब मिशन भागीरथ का घोटाले के बारे में आप सुनते हैं, और जब आपको बताया जाता है कि हजारों करोड़ इसमें से इस घोटाला हुआ है, तो ये किसके पैसे होते हैं? बहनों और भाइयों, सोचो। కాళేశ్వరం గురించి మీకు తెలుసు। కాళేశ్వరం అనేది కొన్ని లక్షల కోట్ల యొక్క కుంభకోణం, దాంట్లో లక్షల వేల కోట్ల కుంభకోణం జరిగినప్పుడు ఆ ప్రజలు ఆ యొక్క డబ్బును ప్రజాప్రతినిధులు తీసుకుంటున్నారు। ఆ డబ్బు ఎవరిదో ప్రజలు మీరందరూ ఒకసారి ఆలోచించాలి।
जब इन परियोजनाओं में काम ठीक से नहीं होता, लेकिन खूब सारे पैसे लगते हैं क्योंकि कोई चोरी कर रहा है, तो ये चोरी आपसे हो रही है बहनों और भाइयों। ఎప్పుడైతే ప్రభుత్వ విషయాలలో అనేక మంది స్కాములు జరిగి పైసలు ఈ నాయకులు తింటారో, ఆ తిన్న ప్రజలు స్కామ్ల ద్వారా పోయిన ప్రజల పైసలన్నీ కూడా ఆ పైసలు మీయే అని మీరు గుర్తుంచుకోవాలి సోదరిమణులారా। जब सरकार का SC ST फंड का पैसा SC ST की समाज को मदद करने में नहीं, लेकिन किसी के जेब में जाता है या किसी और योजना में चले जाता है, तो ये आपसे चोरी है बहनों और भाइयों। SC ST సబ్ ప్లాన్ దళితులకు గిరిజనులకు కేటాయించినటువంటి డబ్బులు అవి మీకు కేటాయించకుండా వేరే విషయాలలో మళ్లించినప్పుడు ఆ పోయిన ప్రజలు ఆ పోయిన డబ్బు అంతా ఎవరిదంటే అది మీ డబ్బు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి ప్రజలారా। जब लैंड, सैंड, वाइन और माइन की माफिया फूल रही है, फल रही है, बढ़ रही है और खूब पैसा बना रही है, उन्हें संरक्षण मिल रहा है, तो ये आपके पैसे हैं, आपके पैसे हैं जो चुराए जा रहे हैं बहनों और भाइयों। భూమిలో స్కామ్ జరుగుతుంది, లిక్కర్లో స్కామ్ జరుగుతుంది, ఇసుకలో స్కామ్ జరుగుతుంది, నీటిలో స్కామ్ జరుగుతుంది। ఈ అన్ని స్కామ్ల ద్వారా పోతున్న పైసలు ఎవరియో మీరు అందరూ గుర్తుపెంచుకోవాలి। పోయిన డబ్బులు ప్రతి రూపాయి అది మీదే అనే గుర్తుపెట్టుకోండి సోదరులారా। क्योंकि लोकतंत्र में पैसा कभी सरकार का नहीं होता, जनता का होता है। ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా డబ్బులు ప్రభుత్వాలే కాదు, ఆ డబ్బు ప్రజలది, ఆ డబ్బు మీది। लोकतंत्र में नेता बिना जनता के समर्थन के नेता नहीं बन सकता। ప్రజాస్వామ్యంలో నాయకులు ఎప్పుడైనా ప్రజల మద్దతుతోనే నాయకులు అవుతారు। ఎప్పుడైతే ప్రజల మద్దతు ఉండదో వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులు అనబడరు। तो लोकतंत्र में नेता की जिम्मेदारी होती है कि जो सरकार की संपत्ति जनता की संपत्ति है उसको जनता के हाथों में ही देना चाहिए। ప్రజాస్వామ్యంతో ఏర్పడే ప్రభుత్వాలలో నాయకుల ముఖ్య లక్ష్యం ఉద్దేశం ఏంటంటే ప్రజల ద్వారా వచ్చిన డబ్బు అది మంచిగా తిరిగి ప్రజలకే వాడబడాలి। ఇదే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశము। ये सरकार की जिम्मेदारी होती है और जनता की जिम्मेदारी होती है कि सरकार को जवाबदेह बनाए। ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశమై ఉంటుంది। అదే విధంగా ప్రజలకు కూడా ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి పైసల అప్పుడు ఎప్పటికప్పుడు జవాబుదారీతనం ఉండాలి। जनता की जिम्मेदारी होती है कि जागरूक बने। जब दिखता है कि अपने SC ST फंड का पैसा कहीं और जा रहा है तो आवाज उठाओ। ప్రజల యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల ఎప్పటికప్పుడు నిలదీయాలి, ఎప్పుడప్పుడు జాగృతగా ఉండాలి। మన డబ్బు పరాయి పాలు అవుతున్నప్పుడు ప్రజలు ప్రశ్నించే విధానాన్ని నేర్చుకోవాలి। जब पता चलता है कि 10 सालों में एक के बाद एक घोटाला हो रहा है तो जागरूक बन जाओ, समझ जाओ कि ये आपके पैसे चुराए जा रहे हैं और ये सरकार ठीक ढंग से आपके लिए काम नहीं कर रही है। 10 సంవత్సరాల్లో ఒక స్కామ్ తర్వాత ఒకటి జరుగుతుందంటే గుర్తుంచుకోండి, ప్రభుత్వాలు మీ పైసలు తింటున్నారు, మీ పైసలే అన్యాయం అవుతున్నాయి, కాబట్టి మీరందరూ మేలుకొనాలి। प्रधानमंत्री मोदी जी यहाँ आते हैं तेलंगाना में तो भ्रष्टाचार की बातें करते हैं। उनकी बड़ी बड़ी एजेंसियां हैं, ED है, CBI है, वो कांग्रेस के नेताओं पे लगा देते हैं। लेकिन जो आपके बड़े बड़े घोटाले हो रहे हैं जिसमें हजारों करोड़ रुपए आपसे चुराए जा रहे हैं, उनकी जांच नहीं करवाते। మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు స్కామ్ల గురించి మాట్లాడతారు, అన్యాయం గురించి మాట్లాడతారు। వాళ్ళ దగ్గర ఉన్నటువంటి CBI EDలను కాంగ్రెస్ నాయకుల మీద మోపించి వాళ్ళను ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తారు। కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్యాయాన్ని పరిగెట్టడానికి కానీ దొరకబట్టడానికి మోదీ గారు ఎప్పుడూ ప్రయత్నించరు। कालेश्वरम की बात नहीं करते, शराब के घोटाले के बारे में बात नहीं करते, सिंचाई के घोटाले के बारे में बात नहीं करते, लेकिन कांग्रेस के नेताओं के पीछे ED और CBI लगाते हैं। కేసీఆర్ గారు మోదీ గారు కాళేశ్వరంలో జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడరు, అదే విధంగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈడీనే ప్రయత్నిస్తారు। वो यहाँ पे जांच नहीं कराते KCR जी और BRS की, और KCR जी वहां पे दिल्ली में संसद भवन में जब बिल पास करनी होती है तो मोदी जी और बीजेपी की मदद करते हैं। కేసీఆర్ గారు ఎప్పుడు కూడా
మోదీ గారు చేపట్టించిన విధి విధానాల మీద వ్యతిరేకించరు. అదే విధంగా అక్కడ పార్లమెంట్ లో మోదీ గారు చేసేటటువంటి ప్రతి నల్ల చట్టాల మీద కూడా, ప్రతి ప్రతిపాదనల మీద కూడా ఇక్కడ ఉన్న కేసీఆర్ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. तो ये दोनों तो साथ ही हैं, दोनों साथ हैं. आप बीजेपी को वोट दोगे तो बीआरएस को दे रहे हो. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. మీరు ఎవరికి ఓటేసినా కూడా వారు ఒకరికి ఒకరు సహకరిస్తూనే ఉంటారు. और बीआरएस को दे रहे हो तो बीजेपी को दे रहे हो. ఒకవేళ బీఆర్ఎస్ కు ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే. ये तो दोनों साथ साथ हैं, लेकिन एक तीसरा भाई भी है इनका. ఈ ఇద్దరు కలిసే ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నారు. కానీ వీళ్ళకు తోడుగా మళ్ళొక అన్న తమ్ముడు ఉన్నారు. अब ओवैसी साहब को देखिए, हर प्रदेश में चुनाव लड़ते हैं. कहीं पे 90 सीटों पे लड़े, कहीं 50 सीटों पे लड़े, कहीं 40 सीटों पे लड़े. यहाँ तेलंगाना में सिर्फ 9 सीटों में लड़ रहे हैं, सिर्फ 9. ఇంకో తమ్ముడు, వారకున్నటువంటి ఇంకో సహోదరుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో కొన్ని దగ్గర 40 సీట్లలో పోటీ చేస్తారు, కొన్ని సీట్లలో 50 సీట్లలో పోటీ చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 9 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నారు. क्योंकि वो चाहते हैं कि केसीआर जी जीते. ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ను గెలిపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. देखिए, बीजेपీ, बीआरएस, एमआईएम सब साथ साथ नाटू नाटू कर रहे हैं. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు కూడా నాటు నాటు అనే డాన్స్ చేస్తున్నారు. ये बात समझ लो, ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. इनका नाच देख लो, వాళ్ళ నాట్యాలు డాన్సులు చూడండి, लेकिन इनको वोट मत दो. కానీ వాళ్ళకు ఓటు మాత్రం వేయకండి. ये जो वोट है आपका, ये बहुत कीमती चीज है. మీ ఓటు అనేది చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. 2 बार आपने भरोसा कर लिया, 10 साल आपका भविष्य इन्होंने खराब किया. 2 సార్లు మీరు వాళ్ళకు నమ్మి ఓటు వేశారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, మీ భవితవ్యాన్ని వెనుకకు తీసుకువెళ్లారు. आपको लग सकता है कि चलो ये प्रियंका आ गई, ये तो कांग्रेस की है, ये तो बोलेगी, ऐसा लगता है. మీరందరూ అనుకుంటున్నారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు, వాళ్ళు కాంగ్రెస్ మనుషులు కాబట్టి వాళ్ళు ఇదే విధంగా మాట్లాడతారు, అందరిని విమర్శిస్తూనే ఉంటారని మీరు అనుకుంటారు. तो मैं आपको ये कहती हूं कि किसी की बात मत मानो, मेरी बात मत मानो. ये दूसरी पार्टी के नेता जब आते हैं मंच पे, इनकी भी मत मानो. अपना अनुभव देखो, अपने जीवन को देखो, अपनी तरक्की को देखो. ये देखो कि आपके अपने प्रदेश में जो अपने सपने थे वो पूरे हुए कि नहीं. సరే, మీరు నా మాట వినకండి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎవరి మాటలు వినకండి. కానీ ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ 10 సంవత్సరాల్లో మీ భవితవ్యం ఏమైంది, ఈ 10 సంవత్సరాల్లో మీ పురోగతి ఏమైంది, మీరు అక్కడే ఉన్నారా, ముందుకెళ్లారా, దాన్ని ఆలోచించి మీరు నిర్ణయాన్ని తీసుకోండి. बहनों, मैं छत्तीसगढ़ जाती हूँ और जब मैं बहनों से मिलती हूँ तो खुश होती हैं, कहती हैं दीदी हमें अब रोजगार ऐसा मिला है गौठानों में कि हम खुद 1 लाख से 6 लाख रुपए कमा रहे हैं स्वयं सेवा समूह में. నేను ఛత్తీస్గఢ్ వినప్పుడు అనేక మంది సోదరి మనులు, అక్క చెల్లెలు నాకు కలుస్తారు. నా చెయ్యి పట్టుకొని చెప్తారు, అక్కయ్య ఈ రోజు నేను స్వయం అభివృద్ధి చెందాను, నాకు స్వయం కృషి ద్వారా ఉపాధి దొరికింది, నేను నా గ్రూప్ ద్వారా 1 లక్ష నుంచి 6 లక్షల రూపాయలు పైసలు నేను సంపాదించుకుంటున్నాను అని చెప్తారు. मैं राजस्थान गई थी, गरीब से गरीब परिवार के एक शख्स से मिली. उन्होंने मुझे बताया कि उनकी हार्ट सर्जरी हुई, उनको 1 रुपया नहीं देना पड़ा क्योंकि सरकार ने उसकी पूरी वो उठा ली, पैसे सारे सरकार से आए. నేను రాజస్థాన్కి వెళ్ళాను, ఒకైనా హార్ట్ సర్జరీ అయిన వచ్చి నాకు కలిశాడు. అతని యొక్క గుండె ఆపరేషన్ అయితే దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. కానీ అతని చేతిలో నుండి 1 రూపాయి పెట్టుకోలేదు. ఆ పూర్తి ఖర్చును ఆ రాజస్థాన్ ప్రభుత్వమే భరించింది. कर्नाटका में मेरी बहनें खुश हैं, बस की पूरे प्रदेश में बस की यात्रा फ्री करती हैं. కర్ణాటకలో ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బస్సులలో వాళ్ళు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. तो क्या आप यहाँ पे भी ऐसी सरकार नहीं चाहते जो आपके लिए काम करके दिखाए, जिसके नेता जब आपके सामने आए तो काम की बात करने की उनकी हिम्मत हो, क्योंकि उन्होंने काम करके आपको दिखाया.
కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్నే మీరు కూడా ఇక్కడ కోరుకున్నట్లేదా? ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితే వేదిక మీద నిలబడి వాళ్ళు చేసినటువంటి పనులను ప్రజల ముందు ధైర్యంగా చెప్పేటటువంటి ప్రభుత్వాలను, నాయకుల్ని ఎన్నుకోండి. जब मैं कहती हूं कि अपने अनुभव, अपने विवेक, अपनी समझदारी से वोट दो, मेरा मतलब है कि कोई आपका रिश्तेदार या जान पहचान कोई कांग्रेस के प्रदेश में है, कर्नाटका में, राजस्थान में, छत्तीसगढ़ में, तो उससे पूछो कि भाई तुम्हारे प्रदेश में कांग्रेस क्या कर रही है, पता करो। तुम्हारे पास इंटरनेट है या कोई कनेक्शन है, उस पर देखो कि कितना काम कर रही है भाजपा की सरकारें और यह आपकी सरकार यहाँ पे क्या कर रही है। अपने अनुभव से, अपनी ही समझ से अपना मन बनाओ. మిమ్మల్ని నేను కోరేది ఒకటి ఏంటంటే మీ ఆత్మ పరిశీలన చేసుకొని ఓటు వేయమని. ఎందుకంటున్నంటే మీ బంధువులు, మిత్రులు కర్ణాటకలో కానీ, రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్లో ఉంటే ఒక్కసారి వాళ్ళని అడగండి. కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి ఏం లాభం జరుగుతుంది. కాబట్టి మీ జీవితాలు కూడా అదే విధంగా మారాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. आपको पता चलेगा कि अन्य प्रदेशों में कितना काम हो रहा है और जो गारंटीज कांग्रेस पार्टी ने अन्य प्रदेशों में दी, जैसे कर्नाटका में, हिमाचल प्रदेश में, छत्तीसगढ़ में, तो सरकार आते ही उन गारंटीज को पूरा करने का काम शुरू हुआ. వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రభుత్వాలు వచ్చాయో మేము ఎన్నికల ముందు చెప్పినటువంటి గ్యారెంటీలను నెరవేర్చాము. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రాష్ట్రాలలో మేము చేసినటువంటి ప్రజలకు వాగ్దానాలు మొదట ప్రభుత్వం ఏర్పడంగానే మేము నెరవేర్చాము. बहनों, कर्नाटका में जो गारंटी थी कि बहनों के खाते में पैसे डाले जाएंगे हर महीने, जब पहला मंत्रिमंडल पहली बैठक हुई उसके साथ ही पहली बैठक में तय किया गया और ये काम शुरू किया गया. కర్ణాటక ఎలక్షన్స్ కు ముందు మేము కర్ణాటక యొక్క అక్క చెల్లెలకు వాగ్దానం చేశాము. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు వేస్తామని. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి మంత్రిత్వ कैबिनेट मीटिंग लोने निर्णय తీసుకొని అక్కడ ఉన్న అక్క చెల్లెల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేశాము. तो यहाँ के लिए भी हम आपके सामने 6 गारंटी लाए हैं. सबसे पहली ये महालक्ष्मी योजना, जिसमें महिलाओं को प्रति माह 2500 रुपए आपके खाते में डाले जाएंगे. అదే విధంగా ఇక్కడున్న తెలంగాణ ప్రజల గురించి కూడా మేము 6 గ్యారెంటీలు తెచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెల కోసం 2500 రూపాయలు ప్రతి నెల ఇవ్వబోతున్నాము. आपको भी फ्री बस यात्रा मिलेगी पूरे प्रदेश में. మీకు అక్క చెల్లెలకు కూడా రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కలిగించబోతున్నాము. गैस का सिलेंडर 500 रुपए में मिलेगा. గ్యాస్ సిలిండర్ 500కే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. दूसरी गारंटी रायतू भरोसा, किसानों को सालाना 15,000 रुपए मिलेंगे. ఇంకోటి రైతు భరోసా, రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయలు రుణ సహాయం ఇవ్వబోతుంది. कृषि मजदूरों को सालाना 12,000 रुपए. వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వబోతున్నాము. धान पर 500 रुपए प्रति क्विंटल आपको बोनस मिलेगा. వరి ధాన్యం పైన ఎంఎస్పి పైన 500 రూపాయలు ఎక్కువ బోనస్ కూడా ఇవ్వబోతున్నాము. तीसरी गारंटी गृह ज्योति, जिसमें 200 यूनिट बिजली सबको फ्री मिलेगी. గృహజ్యోతి ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నాము. 24 घंटे आपको बिजली मिलेगी. 24 वादा कांग्रेस करती है. 24 గంటల మీకు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నాము. चौथी गारंटी इंदिरम्मा इंड्लू स्कीम, घर बनाने के लिए आपको फ्री जमीन मिलेगी. 4వ గ్యారెంటీ ఇందిరమ్మ ఇల్లు, మీకు ఇల్లు కట్టుకోవడానికి ఉచిత స్థలంతో పాటు 5 లక్షలు సహాయం చేయబోతున్నాము. और 5 लाख रुपए की मदद मिलेगी. 5 లక్షల రూపాయల సహాయం కూడా చేయబోతున్నాము. राज्य आरोग्य श्री योजना, ये 5वीं गारंटी है, जिसमें बुजुर्गों को 4,000 रुपए प्रति माह मिलेंगे और 10 लाख का हेल्थ इंश्योरेंस सबको मिलेगा. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము 10 లక్షల మీకు వైద్య భరోసా కలిగించబోతున్నాము. అదేవిధంగా వృద్ధులకు 4,000 రూపాయలు చేయూత పథకం ద్వారా కూడా ఇవ్వబోతున్నాము. छठी गारंटी युवा विकास
युवा विकासम योजना, जिसमें छात्रों को 5 लाख रुपए की मदद मिलेगी और जिले में इंटरनेशनल स्तर के स्कूल लगाए जाएंगे। అదే విధంగా 5 లక్షల రూపాయలు ఎవరైతే పై చదువులు చదువుకోవాలనుకుంటున్నారో వాళ్లకు 5 లక్షల రూపాయలు సహాయంతో పాటుగా సహాయం చేయబోతున్నాము। देखिए, ये हमारी गारंटी है जो हम पूरा करके आपको दिखाएंगे। इस तरह की गारंटी हमने जहां जहां हमारी सरकार बनी है वहां पे हमने कहा और हमने करके दिखाया है। ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తున్నటువంటి గ్యారెంటీలు। ఈ గ్యారెంటీలు మీకే కాదు, మేము ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలు చేశామో అన్ని రాష్ట్రాల్లో ఈ గ్యారెంటీలను అమలు పరిచి చూయించాము। यहाँ खड़े होकर मंच पर कुछ भी कहना आसान है। ఈ వేదిక మీద నిల్చుని ఎన్నైనా విషయాలు చెప్పడం చాలా సులువే। नेता आते हैं, हर पार्टी के अपनी बात करके जाते हैं। అనేక పార్టీల నుండి అనేక నేతలు వస్తారు, వాళ్ళకు తోచిన ఎన్నో విషయాలు చెప్పిపోతారు। भरोसा आप कैसे करेंगे कि ये जो कांग्रेस के नेता कह रहे हैं ये सच है, या फिर भाजपा के नेता जो कह रहे हैं वो झूठ है? आपको भरोसा कैसे होगा? కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాల్లో ఏది నమ్మాలి, బీజేపీ వాళ్ళు చెప్పిన విషయాల్లో ఏది నమ్మాలి అనే విషయాల్ని మీరు ఏ విధంగా వ్యక్తపరచుకుంటారు, ఏ విధంగా భరోసా చేస్తారు? भरोसा तभी होगा, समझ तभी होगी जब आप जागरूक बनेंगे। భరోసా ఎప్పుడు వస్తుందంటే, నమ్మకం ఎప్పుడు వస్తుందైతే మీరు జాగృతులు అయినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ తెలుస్తాయి। जिस तरह से विराट बैटिंग करते हैं ना, ఏ విధంగా అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తారో एकदम ध्यान से बॉल आ रहा है, बॉल से आंख नहीं उठाते। బాల్ వస్తుంటే బాల్ నే కేవలం ఏక దృష్టితో విరాట్ కోహ్లీ చూస్తాడు, तभी तो छक्के मार सकते हैं, అప్పుడే 6 కొడతాడు। है ना? उसी तरह से अपनी आदत बना लो, अपनी आदत बना लो कि विकास से, अपने भविष्य से आपको जो चाहिए सरकार से, उससे अपना ध्यान नहीं हटना चाहिए। అదే విధంగా మీరు కూడా ఏకాగ్రతతో ఉండండి। అభివృద్ధి గురించి, వికాసం గురించి ఎవరైతే పాటుపడతారో వాళ్ళను ఏక దృష్టితో చూడండి, వాళ్ళను ఒకే దృష్టితో చూడండి। अपना ध्यान इतना केंद्रित कर लो अपने विकास पे कि कोई भी नेता हिम्मत ना करे आपके सामने आने का, अगर आपके लिए काम नहीं किया उसने। మీ ఆలోచన ఎంత పకడ్బందీగా ఉండాలంటే మీ ఆలోచన ఎప్పుడు మీ యొక్క అభివృద్ధి పట్ల ఏకాగ్రతమై ఉండాలి। మీ అభివృద్ధి పట్ల మీరు ఏకాగ్రతమై ఉన్నప్పుడే ఎవరైతే మీ అభివృద్ధికి పాటుపడిన నాయకులు మీ ముందట వచ్చి మాట్లాడే ధైర్యం కూడా చేయరు। नेताओं की और राजनीतिक दलों की आदत मत बिगाड़ो। నాయకులది అదే విధంగా రాజకీయాల नहीं बिगाड़ो, क्योंकि अब काफी समय से एक ऐसी राजनीति चल रही है हमारे देश में, आपके भी प्रदेश में, जिसकी आदत बिगड़ी हुई है। రాజకీయ వ్యవస్థ రోజు రోజుకి కృషించిపోయింది కాబట్టి అటువంటి కృషించిపోయిన రాజకీయ వ్యవస్థ పట్ల మీరు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి। वो विकास की बात नहीं करते, आपकी भलाई की बात नहीं करते, जो आपकी समस्याएं हैं उनकी बात नहीं करते, उनको सुलझाने की बात नहीं करते। ఈ రాజకీయ వ్యవస్థ ఎంత క్షీణించిపోయిందంటే వాళ్ళు మీ యొక్క అభివృద్ధి గురించి పాటుపడరు, మీ యొక్క ఆలోచనల గురించి పాటుపడరు, ఈ దేశ పురోగతి గురించి అస్సలే ఆలోచించరు। कोई धर्म की बात करता है, कोई कर्नाटका की बात करता है, कोई इधर उधर की कोई और बात करता है। आपने आदत बिगाड़ दी है, अब आदत ठीक करने का समय आ गया है। अब समय आ गया है कि तेलंगाना की जनता पूछे कि 10 सालों में जब आपने कुछ नहीं किया हमारे लिए, तो 5 सालों में आप क्या करके दिखाओगे? ఆ నాయకులు ఏం చేస్తారంటే మీ అభివృద్ధి గురించి మాట్లాడరు, వాళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు, మతం గురించి మాట్లాడతారు, కులం గురించి మాట్లాడతారు, కర్ణాటక గురించి మాట్లాడతారు। కాబట్టి అటువంటి ఆలోచనల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి। ఎవరైతే మీ యొక్క అభివృద్ధికి పాటుపడతారో వాళ్ళపైన మీ దృష్టిని కేటాయించండి। समय आ गया है कि जिन नौजवानों ने तेलंगाना के लिए, प्रदेश को बनाने के लिए, आपकी आजादी और स्वराज्य के लिए अपनी जान दी, आंदोलन किया, उनका सम्मान बना रहे।
మీరు ఇప్పుడు ఆలోచించిన విషయమే ఏ విషయం ఆలోచించాలంటే తెలంగాణ పురోగతి గురించి ఎవరైతే వీర మరణాలు పొందారో తెలంగాణ త్యాగంలో ఎవరైతే ప్రాణాలు వదిలేశారో వాళ్ళ ఆలోచన ఏంది వాళ్ళ ఉద్దేశాలు ఏంది వాటి గురించి మీరు ఆలోచించవలసిన అవసరం వచ్చింది समय आ गया है कि उनके सपने और आपके सपने साकार हों సమయం వచ్చేసింది ఆ యొక్క ప్రాణ త్యాగం చేసిన తెలంగాణ అమరవీరుల యొక్క ఆలోచనలు మీ ఆలోచనలు నెరవేర్చుకునే సమయం వచ్చేసింది आपने बहुत देख लिया बहुत वादे सुन लिए बहुत घोषणाएं सुन ली लेकिन आपने काम नहीं देखा जमीन पे ఇప్పటివరకే మీరు చాలా మాటలు విన్నారు చాలా మంది వాగ్దానాలు విన్నారు కానీ ఏది కూడా మీ దగ్గర అవి నిజం కాలేదు అవి మీ అభివృద్ధికి తోడ్పడలేదు कुछ दिनों में आप एक बहुत बड़ी जिम्मेदारी निभाने जा रहे हैं కొన్ని రోజుల్లో మీరు ఒక గొప్ప బాధ్యతను స్వీకరించబోతున్నారు आपका अपने भविष्य के प्रति और उन सब नौजवानों के प्रति जिन्होंने बलिदान दिया तेलंगाना के लिए उनके प्रति आपका कर्तव्य बनता है कि आप सोच समझकर जागरूक बनकर अपना वोट डालें రాబోయే రోజుల్లో మీకున్నటువంటి ఆ గొప్ప బాధ్యత ఏదంటే తెలంగాణ ఉద్యమం सैकड़ों हजारों नवयुवकों ने आंदोलन किया तो सोनिया गांधी जी मेरी माता जी जो उस समय कांग्रेस की अध्यक्ष थी उन्होंने आपकी आवाज सुनी ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నిలువెత్తున రేకెత్తిందో అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విన్నారు వాళ్ళ ఉద్దేశాలను విన్నారు అందుకే ఎంతో కష్ట నష్టమైన తెలంగాణ ప్రజల ఆలోచన ప్రకారమే తెలంగాణను ఏర్పాటు చేశారు आपकी आवाज उठी थी कि आपको रोजगार चाहिए आपको एक नया अपना प्रदेश चाहिए जिसमें अपना राज हो और जिसमें आपका अपना विकास हो తెలంగాణ పట్ల మీ ఆలోచన ఏందంటే మాకు సొంత రాష్ట్రం కావాలని ఆ సొంత రాష్ట్రంలో మాకు ఉపాధి అవకాశాలు ఉండాలని మా భవిత ఉండాలని అనే మీరు చెప్పిన మాటలు సోనియా గాంధీ గారు విన్నారు आज 10 साल निकल गए हैं ఇప్పుడు 10 తెలంగాణ వచ్చి కూడా 10 సంవత్సరాలు గడిచిపోయాయి 10 साल से केसीआर जी की बीआरएस की सरकार चल रही है 10 సంవత్సరాల నుండి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది और आप सब यहाँ बैठे हैं మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు मैं आपसे पूछना चाहती हूँ कि क्या आपका सपना पूरा हुआ है ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళతోనే అడుగుతున్నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వారి మీ స్వప్నం నెరవేరిందా यहाँ मेरे नौजवान भाई बहन बैठे हैं क्या आपको रोजगार मिला है ఇక్కడ ఉన్నటువంటి యువకులను అక్క చెల్లెలను అడుగుతున్నాను మీకు ఉపాధి దొరికిందా क्या तेलंगाना की सरकार मेरी बहनों आपके लिए आपको आगे बढ़ाने के लिए चली है ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెలను అడుగుతున్నాను ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మిమ్ములను ముందుకు తీసుకెళ్లడానికి మీ పురోగతికి ఏమైనా పని చేసిందా आपको बीआरएस की सरकार में अपने बच्चों का भविष्य उज्जवल दिखता है టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మీ పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందనే నమ్మకం మీకుందా देखो बहनों और भाइयों सरकार से जनता की क्या उम्मीद होनी चाहिए అక్క చెల్లెల్లారా అన్న తమ్ముళ్ళారా మామూలుగా ప్రభుత్వం ద్వారా ఇక్కడున్న ప్రజలకు ఎటువంటి ఆలోచనలు ఉంటాయి आपके जीवन में बहुत संकट होता है మీ संघर्ष का जीवन है ప్రతి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి అవే సమస్యలు మీ జీవితంలో కూడా ఉండి ఉంటాయి मेरी बहनें सबसे ज्यादा संकटों का सामना आप ही करती हैं ఇక్కడున్న నా అక్క చెల్లెళ్ళు అందరికన్నా ఎక్కువ సమస్యలు మీరే పడతారనే విషయం నాకు తెలుసు समाज का बोझ उठाती हैं సమాజంలో ఉన్న అన్ని కష్టాలు మీరే ఎక్కువ లేవనెత్తుతారు आप अपने बच्चों की परवरिश करते हैं ताकि अपने बच्चों का भविष्य मजबूत बने మీ పిల్లల గురించి ఎంతో తాపత్రయపడతారు ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ యొక్క పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలని మీరు ఎంతో మీ కుటుంబం గురించి కష్టపడతారు आज गरीब से गरीब परिवार का बच्चा पढ़ा लिखा होता है ఈ రోజు బీదాది బీదమైన కుటుంబంలో కూడా పిల్లలు చదువుకొని ఉంటున్నారు क्योंकि गरीब से गरीब परिवार में माता पिता चाहते हैं कि हम मेहनत करेंगे दिन रात एक करेंगे पसीना बहाएंगे
लेकिन अपने बच्चों को जरूर पढ़ाएंगे लिखाएंगे ताकि अपने बच्चों का भविष्य मजबूत बने। ఎందుకంటే బీదాది బీదమైన కుటుంబాల పిల్లలను కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. ఎందుకంటే వాళ్ళు ముందుకెళ్ళి మేము ఎంత కష్టపడ్డే సరే వాళ్ళ భావి భారతంలో బక్కల చదువుకొని ఒక ప్రయోజకులు కావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. तो सरकार से क्या आशा उम्मीद होती है कि ये जो जितनी संकटों का सामना आप करते हैं, जितना संघर्ष से भरा आपका जीवन है, उसमें सरकार की तरफ से आपकी सहायता हो और आपको मौके मिले, रोजगार का मौका मिला, छोटा मोटा आपको कारोबार या बिजनेस शुरू करना है उसके लिए मदद मिले, सहायता मिले, आपको मौका मिले, बहनों की शिक्षा के लिए मौके मिले, रोजगार के लिए मौके मिले। यही आपकी उम्मीद होती है सरकार से कि हम संघर्ष करेंगे, हम पूरी तरह से मेहनत करेंगे, ईमानदारी से अपना काम करेंगे, लेकिन हम भी चाहते हैं कि हमारी सरकार ईमानदारी से हमारे लिए काम करे और जो वोट हमने सरकार को दिया है उसको जिम्मेदारी से अपना कर्तव्य वो सरकार निभाए और हमारे प्रति हमारे भविष्य के लिए काम करे। ये उम्मीद रखते हैं आप? ప్రతి కుటుంబంలో కష్ట నష్టాలలో కూడా భార్యాభర్తలు వాళ్ళ పిల్లల్ని చదువుకుంటా ఎన్ని కష్టాలు పడినా ఏమనుకుంటారంటే మేము పడుతున్న కష్టాలలో మా గురించి కావచ్చు, కానీ మేము వేసిన ఓటు ఏ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం కూడా మా కష్ట నష్టాలలో పాలు పంచుకొని మా కష్ట నష్టాలను ఎదుర్కొనే విధంగా మాకు కృషి చేసి మమ్మల్ని నిలబెట్టి మా కుటుంబాలను నిలబెట్టి మా పిల్లలను ఈ సమాజంలో నిలబెట్టే విధంగా ఈ ప్రభుత్వం మాకు సహాయం చేయాలని ప్రతి ప్రజలు కుటుంబాలు పిల్లలు పెద్దలు అనుకుంటారు. लेकिन आज 10 सालों बाद ये उम्मीदें पूरी नहीं हो पाई हैं। 10 सालों बाद आपका प्रदेश बेरोजगारी में सबसे ज्यादा सबसे ऊंचा है। కానీ 10 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మీరు ఏ ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈ రోజుకు కూడా నిరుద్యోగంలో ఈ రాష్ట్రం నిరుద్యోగంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ విద్యార్థులందరూ నిరుద్యోగంలో ఉన్నారు. छत्तीसगढ़ में कांग्रेस की सरकार है। जब मैं प्रचार के लिए कुछ दिनों पहले छत्तीसगढ़ में गई तो गर्व से मैं मंच पर खड़े होकर ये कह सकती थी कि छत्तीसगढ़ प्रदेश में कांग्रेस की सरकार ने बेरोजगारी का दर सबसे नीचे कर दिया है। ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొన్నటి ఎన్నికల ప్రచారంలో నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను. గర్వంగా మీ ముందు చెప్తున్నాను, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీదత్వము నిరుద్యోగం ఇవన్నీ కూడా తగ్గించే ప్రయత్నం మేము 100కు 100% చేశాము. परसों में राजस्थान में थी। राजस्थान के मुख्यमंत्री कांग्रेस के हैं। मैंने उनसे पूछा कितने रोजगार दिए हमारी सरकार ने। उन्होंने मुझे बोला कि 2 लाख रोजगार हम दे चुके हैं और 1 लाख जो रोजगार हैं वो ऑलरेडी प्रोसेस में है। కొన్ని రోజుల క్రితం నేను రాజస్థాన్లో ఉన్నాను. రాజస్థాన్లో కూడా మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను రాజస్థాన్ ముఖ్యమంత్రి గారిని అడిగాను, మీ పాలనలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు రాజస్థాన్లో ఇచ్చాము, ఇంకో 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చే ప్రొసీజర్లో జరుగుతున్నదని రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. मैं कांग्रेस की नेता हूं, मेरी तरह जितने भी कांग्रेस के नेता हैं, जब हम कांग्रेस के राज के प्रदेश में जाते हैं हम गर्व से अपने काम के बारे में मंच पे बोल पाते हैं, क्योंकि काम करके कांग्रेस की सरकारों ने दिखाया है। నేను కాంగ్రెస్ కార్యకర్తను. నేను కాంగ్రెస్ ప్రభుత్వాలు మా రాష్ట్రంలో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయితే మా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో గర్వంగా నేను చెప్పుకుంటాను. ఏమంటే ఏదైతే మేము ప్రజలకు వాగ్దానం చేస్తామో చేసిన వాగ్దానం నెరవేర్చామని. लेकिन केसीआर जी के भाषण सुने आपने? केसीआर जी ये नहीं बताते कि आपके लिए क्या किया है। కానీ ఎప్పుడైనా కేసీఆర్ యొక్క భాషణ మీరు విన్నారా? స్పీచ్ విన్నారా? వారు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం ఏమి చేశారో ఎప్పుడు కూడా చెప్పరు. केसीआर जी कर्नाटका में कांग्रेस की सरकार के काम के बारे में बात करते हैं। కేసీఆర్ గారు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తారు. कहते हैं ये हुआ ये नहीं हुआ कर्नाटका में। ये क्यों नहीं बताते कि यहाँ पे तेलंगाना में 10 साल से उनकी सरकार है, 10 सालों से उन्होंने क्या किया है।
కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారు విమర్శలు చేస్తూ ఓ ఇది జరిగింది, ఇది జరుగులేదు, ఇది మీరు తప్పు చేశారని చెప్తారు. కానీ ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశాడో ఎప్పుడైనా చెప్పాడా? रोजगार देने का वादा किया था, रोजगार नहीं दिए। ఉద్యోగాలు ఇస్తాననే వాగ్దానం చేశారు కేసీఆర్ గారు, ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? लाखों एकड़ जमीन बांटने का वादा किया था, क्या लाखों एकड़ आपको जमीन मिली है? లక్షలాది భూములు ఇప్పిస్తానని వాగ్దానం చేశాడు, ఇక్కడ ఉన్న వారికి ఎవరికైనా భూములు ఇచ్చాడా? सिर्फ बड़े बड़े अमीर लोगों के लिए इनकी सरकार चली है। కేవలం ధనవంతులకు పెద్ద పెద్ద మనుషుల గురించే ఈ కేసీఆర్ బీఆర్ఎస్ యొక్క పాలన సాగుతుంది. आपको बेरोजगारी का भत्ता देने की बात थी, क्या आपको बेरोजगारी का भत्ता मिलता है? మీ అందరికీ గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తా అని వాగ్దానం చేశాడు, ఎవరైనా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చాడా? आप मेहनत करते हो मेरे नौजवान भाइयों बहनों, मेहनत करते हो, आपके पिता माता प्राइवेट में ट्यूशन की फीस भरते हैं कि आप भर्ती की परीक्षाएं करेंगे, फिर क्या होता है परीक्षाओं में पेपर लीक हो जाता है। टीएसपीएससी का एग्जाम आपने देखा, पेपर लीक हो जाता है, आपका भविष्य खत्म। और घोटाले पे घोटाले होते हैं आपके प्रदेश में। ఇక్కడ ఉన్నటువంటి యువకులు అక్కా చెల్లెళ్ళు మీరెంతో కష్టపడతారు, ఒక ఉద్యోగం సాధించాలని పొద్దున పగలు కష్టపడి చదువుతారు. అక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్ మాత్రం మీరు చదువుకున్నాక పరీక్ష రాసినాక ఆ పేపర్ లీక్ అవుతుంది, స్కాములు జరుగుతాయి, మీరు రాసిన ఆ కష్టం అంతా నేలపాలవుతుంది. कितनी मेहनत करते हैं बच्चे परीक्षाओं के लिए, एग्जाम्स के लिए। मेरे 2 बच्चे हैं, एक 23 साल का है, एक 21 साल की है। जब मैंने देखा कितना परिश्रम करते हैं एग्जाम की समय, और घबराहट होती है, टेंशन होता है, पूरा परिवार भी उनको मदद करने की हम लोग कोशिश करते हैं कि बेटा ये पढ़ लो, ऐसे कर लो, तो सब इतनी मेहनत, इतना टेंशन, और इसलिए कि कोई घोटाला हो जाए, पेपर लीक हो जाए और अपना भविष्य ही खराब हो जाए। పరీక్షల సమయంలో ఇక్కడున్న విద్యార్థులు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పరీక్ష టైంలో ఎంతో కష్టపడతారు. ఒక తల్లిగా నేను ఎంతో సహాయం చేయాలని వాళ్ళకు తోడ్పాటిస్తాను. కానీ మీరు కష్టపడి రాసి పరీక్షలు ఒక పేపర్ లీక్ ద్వారా మీకు మోసం జరిగితే మీరు ఎంత మనస్తాపానికి గురవుతారు, ఎంత అన్యాయానికి గురి అవుతారు అనే విషయాన్ని మేడం వ్యక్తం చేస్తున్నారు. हम चाहते हैं कि अगर हमारी सरकार आएगी तो एक जॉब कैलेंडर बनाएंगे, उसमें कौन सी दिन आपकी परीक्षा है, कौन सी दिन आपका रिजल्ट निकलेगा, कौन से दिन भर्ती की लिस्ट निकलेगी, कौन से दिन नियुक्तियां होंगी, ये सब हम पहले से तय करना चाहते हैं। మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము ఒక జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాము. ఈ సంవత్సరంలో ఏ రోజున పరీక్ష ఉంది, ఏ పరీక్ష రాయాలి, ఆ పరీక్ష యొక్క రిజల్ట్స్ ఏ రోజున వస్తాయి, రిజల్ట్లో ఉత్తీర్ణైన వారికి ఎటువంటి ఉద్యోగాలు ఇస్తామనేది ఒక సంవత్సరపు క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ ముందే విడుదల చేస్తుంది. ताकि इस कैलेंडर के तहत ही ये काम हो और ये जो टेंशन है, घबराहट है, थोड़ी कम हो जाए। और अगर उस समय, जिस समय ये कैलेंडर में डेट लिखा है, उस समय न हो ये चीजें, तो उन पे कार्रवाई हो पाए। ఈ క్యాలెండర్ తేవడం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే క్యాలెండర్ యొక్క తారీఖులు అనుసరించి విద్యార్థులు ఎటువంటి స్ట్రెస్ కానీ టెన్షన్ లేకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వాటి అనుగుణంగాటువంటి విద్యాభ్యాసానికి తయారై పరీక్షలు ఉత్తీర్ణమయ్యే అవకాశాలు ఉంటాయి. हमारा प्रयास है कि जैसे राजस्थान में 2 लाख रोजगार दिलवाए, उसी तरह तेलंगाना में भी हम 2 लाख रोजगार दिलवाएंगे। మా ప్రయత్నం, మా కృషి ఏందంటే ఏ విధంగానైతే రాజస్థాన్ లో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామో తెలంగాణలో కూడా యువకులకు నిరుద్యోగులకు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేదే మా కోరిక. और जो तेलंगाना आंदोलन में नौजवान शहीद हुए थे, उनके परिवारों में कम से कम 1 रोजगार उनके सम्मान के लिए और उनके बलिदान के सम्मान में दिया जाएगा। తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ప్రాణత్యాగానికి చిహ్నంగా, వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తింపుగా వాళ్ళ ఇంట్లో కనీసం ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. आज मेरे भाइयों, पूरे देश में किसान परेशान है। जहां जहां कांग्रेस की सरकार है,
हमने किसानों को जो केंद्र सरकार की नीतियां हैं उससे बचाने की कोशिश की है। ప్రజలారా ఈ రోజు దేశమంతా రైతులు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో కష్టాలలో ఉన్నారు. కానీ ఎక్కడెక్కడ రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి మా సాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాము. छत्तीसगढ़ में, राजस्थान में हमारी सरकार है, वहां हमने किसानों के कर्ज माफ किए हैं. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రుణమాఫీని మేము పూర్తిగా తీసేశాము, తొలగించాము. यहाँ भी हम 2 लाख रुपए तक फसल ऋण माफ करेंगे. ఇక్కడ కూడా మేము రైతులు చేసేటువంటి అప్పులను పూర్తిగా తీసేస్తాము. और जो बात बीआरएस ने की थी कि कृषि ऋण माफ करने की, लेकिन उन्होंने की नहीं, वो हम आपको करके दिखाएंगे. ఏదైతే బీఆర్ఎస్ ఈ యొక్క వ్యవసాయ రుణమాఫీ చేస్తా అని మాట తప్పిందో అది మేము తప్పకుండా ఈ యొక్క రైతుల యొక్క రుణాలను, బ్యాంకులో ఉన్న రుణాలను మొత్తం మాఫీ చేసి మేము చేసి చూపిస్తాము. ये शर्म की बात है, ये शर्म की बात है कि इतनी आत्महत्याएं होती है आपके प्रदेश में. शर्म की बात है कि किसान आज तरस रहा है. केंद्र की सरकार की नीतियां ऐसी हैं कि महंगाई बढ़ती चली जा रही है. पेट्रोल डीजल महंगा है, हर चीज पे, ट्रैक्टर पे, हर चीज पे जीएसटी है. किसान अपनी खेती से